ఓం నమ శివాయ. 10వ అధ్యాయం. అజామిళుని పూర్వజన్మ చరిత్ర. జనక మహారాజు వశిష్ఠుని ఈ విధంగా అన్నాడు. ఋషివర్య, ఈ అజామిళుడెవడు? వాడు చేసిన పాపములేమి? దేవదూతల మాటలు విని యమదూతలు మారు మాట్లాడక వెళ్ళిపోవుటకు కారణమేమి? వారు యముని యొద్దకు పోయి ఏమి చెప్పారు? వశిష్ఠుడు జనకుడిట్లు బదులు పలికాడు. రాజా, యమదూతలట్లు వెనుకకు పోయి యమునితో, దేవా, పాపాత్ముడును దురాచారుడును అయిన అజామిళుని దేవదూతలు మా నుండి విడిపించుకొని పోయిరి. వారి నిద్రించుటకు మాకు శక్తి చాలలేదు అని చెప్పారు. యముడది విని మొదట కోపించినను చివరికి దివ్య దృష్టితో చూచి, ఈ అజామిళుడు మహాపాపి అయినను మరణకాలమున హరినామస్మరణము చేయుట చేత సర్వపాప విముక్తుడయ్యాడు. అందుచేతనే విష్ణుదూతలతన్ని వైకుంఠమునకు తీసుకొని పోయారు. నిప్పు తెలియక ముట్టుకొన్నను కాల్చినట్లే, మహిమ తెలియక హరినామస్మరణము చేసినను అది పాపమును దగ్ధము చేస్తుంది. మరి భక్తిభావముతో హరినామస్మరణ చేసిన వారు జీవన్ముక్తుడగునట్లు ఆశ్చర్యమేమున్నది అని భావించి అక్కడితో ఊరకున్నాడు. ఈ అజామిళుడు పూర్వము సౌరాష్ట్ర దేశములోని ఒక శివాలయములో అర్చకుడుగా ఉండేవాడు. శివద్రవ్యము నపహరించేవాడు. కత్తి చేతబూని పోరాటములకు పోయేవాడు. స్నానము లేదు, సంధ్య లేదు, మంత్రము లేదు, శాస్త్రం పద్ధతి లేదు. మనసెక్కడో పెట్టుకుని ఇట్లు శివపూజ చేసేవాడు. ఈశ్వరుని ముందే కాళ్ళు చాచుకొని పరుండేవాడు. దుర్జనులైన స్నేహితులతో తిరుగుచూ అందరితో కలహించుచుండేవాడు. పడుచుదనపు గర్వముతో స్వేచ్ఛగా తిరుగుచుండేవాడు. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడుండెను. అతని భార్య యవ్వనవతి, చాలా అందముగా ఉండేది. ఆ బ్రాహ్మణుడు కడు పేదవాడు. యాచనకై గ్రామములోను నగరములలోనూ తిరిగేవాడు. ఒకప్పుడు అతడు భోజన వస్తువులను తెచ్చి చాలా ఆకలితో ఉండి, నాకాకలి ఎక్కువగా నున్నది, త్వరగా వంట చేయుము, ముందు మంచినీళ్ళిమ్ము అన్నాడు. భార్య ఆ మాటలు